ఒకసారి మీ సేవకి వెళ్ళి మీరు రేషన్ కార్డు ఉందో లేదో చెక్ చేసుకోండి. రేషన్ కార్డుకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా సుమారుగా 1,40,000 రేషన్ కార్డులు రద్దయిపోయాయంట. ఇది కేవలం తెలంగాణ వ్యాప్తంగానే కాదు, భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం ఇది. దేశవ్యాప్తంగా అక్రమ రేషన్ కార్డులని తొలగించారట. పార్లమెంట్లో కేంద్ర మంత్రి జయంతిబాయి భంబానియా ప్రకటన చేశారు. ఇక నిబంధనలకి విరుద్ధంగా ఉన్న రేషన్ కార్డులని తొలగిస్తున్నట్టుగా ప్రకటించారు. డిజిటలైజేషన్ ప్రక్రియలో భాగంగా ఈ తొలగింపు చర్యలకు పాల్పడి తెలుస్తోంది. తెలంగాణలో 1,40,000, ఏపీలో 1,02,000 రేషన్ కార్డులను రద్దు చేశారు. దేశవ్యాప్తంగా 41 లక్షలకు పైగా రేషన్ కార్డులు కట్టయ్యాయి. ఉత్తరప్రదేశ్లో సుమారుగా 16.65 లక్షల కార్డులను తొలగించారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయి పాత ప్రదేశాల్లో రేషన్ కార్డులు వాడుతున్న వారిపైన కూడా నిఘా పెట్టారు. ఇటీవల 7 లక్షల కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. దాంట్లో 1,40,000 ఆల్రెడీ కట్ అయిపోయాయి. సో దీనికి సంబంధించి డీటెయిల్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతినిధి మధు ఉన్నారు సిద్ధంగా లైవ్లో. మధు, సో రేషన్ కార్డుల కట్ సుమారుగా 40 లక్షలకు పైచిలు రేషన్ కార్డులు కట్ అయిపోయాయి. ఎటువంటి నిబంధనలు ఉల్లంఘించారని ఈ రేషన్ కార్డులను కట్ చేశారు? అసలు ఫాల్ట్ ఏంటి? ఏ ఫాల్ట్స్ ఉన్న వారిని రేషన్ కార్డులో లేకుండా వారిని కట్ చేయడం జరిగింది? మధు, ఎందుకు రేషన్ కార్డులు ఎందుకు కట్ చేయాల్సి వచ్చింది? ఎటువంటి నిబంధనలు ఉల్లంఘించారని ఆ రేషన్ కార్డు కట్ చేశారు? అంటే అర్హులకు కాకుండా అనర్హులంతా కూడా వైట్ రేషన్ కార్డ్స్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఫిల్టర్ చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి ప్రభుత్వాలు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 1,40,000కి సంబంధించినటువంటి కార్డులు రద్దయినట్టుగా తెలుస్తా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా రద్దయి మొత్తం దేశవ్యాప్తంగా 41 లక్షలకు సంబంధించినటువంటి రేషన్ కార్డులు కట్టైనట్టుగా తెలుస్తా ఉంది. కేవలం ఒక ఉత్తరప్రదేశ్ లోనే 16,65,000 కార్డులు తొలగించారు. అంటే కార్డ్స్ ఇష్యూ చేసేటప్పుడు నిబంధనలు పాటించకుండా వాళ్ళు పెద్ద ఎత్తున కార్డ్స్ ఇష్యూ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రజల నుంచి వచ్చినటువంటి వినతులు స్వీకరించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత. కాబట్టి వాటిని ఫిల్టర్ చేసేటువంటి ప్రయత్నంలో బాగా ప్రస్తుతం ఫిల్టర్ చేస్తా ఉన్నారు. కొంతమంది ఏమో ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఎగ్జాంపుల్, ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి వ్యక్తి ఇతర ప్రాంతాలకి, తర్వాత ఇంకో ప్రాంతానికి వలస వెళ్ళినటువంటి పరిస్థితి, తెలంగాణలో ఉన్నటువంటి వారు జాబ్ రీత్యా ఇంకో దగ్గరికి పోయినటువంటి పరిస్థితి. వాళ్ళ రేషన్ వన్ నేషన్ వన్ రేషన్ అనేటువంటి విధానాన్ని కేంద్రం తెచ్చినప్పటికీ, అంటే తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తి రేషన్ ని బెంగళూరులో తీసుకోవచ్చు, చెన్నైలో తీసుకోవచ్చు, ఢిల్లీలో కూడా తీసుకోవచ్చు అదే రేషన్ ను. కానీ వీటికి సంబంధించి వీళ్ళు నిజంగా అర్హులా కాదా అనేటువంటి వాటిపైన నిఘా ఉంచినటువంటిగా తెలుస్తా ఉంది. పాత ప్రదేశాల్లో రేషన్ కార్డులు వాడుతున్నటువంటి వారిపైన కూడా నిఘా ఉంది. అంటే వారు బిలో బీపీఎల్ కార్డు కిందకి వస్తారా రారా, వారిపైన కార్ ఏమైనా ఉందా, సొంత ఇల్లు ఏమైనా ఉందా, లోన్స్ ఉన్నాయా, ఐటీ రిటర్న్స్ పే చేస్తా ఉన్నారా వాళ్ళు అనేటువంటిది. అంటే బ్యాంక్ ద్వారా కానీ, వారి శాలరీ ద్వారా కానీ, వాళ్ళ చెల్లింపుల విధానం ద్వారా కానీ ఏమైనా ఐటీ రిటర్న్స్ సంబంధించినటువంటి పరిధిలోకి కనుక వస్తే, ఐటీ రిటర్న్స్ ఒక్కసారి దాఖలు చేస్తే వాళ్ళ కార్డు రద్దయ్యేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు కుటుంబ యజమాని మహిళా పేరిట కార్డ్స్ ఇస్తున్నప్పటికీ కూడా ఇంట్లో 2-3 ఉన్నటువంటి నేపథ్యంలో, ఒకవేళ శాలరీస్ ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో తొలగిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం దీనిపైన ఆందోళన ఉంది. ప్రతిపక్షాలు దీనిపైన పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. సో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రేషన్ కార్డులను తొలగిస్తున్నట్టుగా ప్రస్తుతానికి అధికారులు చెప్తా ఉన్నారు. మనోజ్, రైట్. సో అంటే ఎంతమంది రేషన్ కార్డులు కట్ అయిపోయి ఇప్పుడు రేషన్ కార్డులు కట్ అయిన విషయాన్ని అంటే ఈ నెల నుంచి వారికి వర్తించదా? ఇక రేషన్ కార్డు ఉంటేనే ఇక్కడ ప్రభుత్వ పథకాలు ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. ఇప్పుడు ఆ రేషన్ కార్డులే కట్ అయిపోయి అంటే సుమారుగా 1,20,000 కుటుంబాలు, 1,40,000 కుటుంబాలు ఇప్పుడు పథకాలకు దూరం అవబోతున్నాయి. ఆ పబ్లిక్ రియాక్షన్ ఏంటి? గవర్నమెంట్ ఏం చెప్పబోతుంది దీనిపైన? నిజంగానే ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకుంటే ఇప్పటికే 90 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. తెలంగాణ జనాభానే 3.5 కోట్లు అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించినటువంటి ప్రకారం. అంటే 90 లక్షల కార్డులు ఇంటూ 3 వేసుకున్నా కూడా 1 కోటి దాటినటువంటి 2 కోట్ల వరకు ప్రస్తుతం రేషన్ అందుకుంటున్నటువంటి పరిస్థితి. నిజంగా 3.5 కోట్ల మందిలో 2 కోట్ల మంది బీపీఎల్ కింద ఉన్నారా? అంటే కనీసం వాళ్ళు నిత్యావసర వస్తువులు కొనుక్కోలేనటువంటి పరిస్థితిలో బీపీఎల్ కేటగిరీ కింద ఉన్నారా అనేటువంటిది చర్చ అయితే కొనసాగుతా ఉంది. సో చూడాలి ప్రభుత్వం ఏం చేస్తుందో దీనిపైన. నిజంగా ప్రభుత్వ పథకాలన్నీ రేషన్ కార్డుకి లింక్ అయినటువంటి సిచ్యువేషన్. రైట్, థ్యాంక్ యూ మధు. సో ఇది ఒక రకంగా కేవలం రేషన్ కార్డు అంటే కేవలం రావాల్సినటువంటి గ్రాసరీసో లేకపోతే చిన్న వచ్చేటువంటి బియ్యమో లేకుంటే పప్పులు ఉప్పులోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో పెద్ద మొత్తంలో పథకాలు కూడా ఈ రేషన్ కార్డుకి లింక్ అయి ఉన్నాయి. అంటే సుమారుగా 1,40,000 మంది ఈ పథకాల నుంచి దూరం అవబోతున్నారు. 7 లక్షల కొత్త రేషన్ కార్డు ఇటీవల పంపిణీ చేసి దాంట్లో 1,40,000 రేషన్ కార్డును తొలగించారు. రకరకాల కారణాలు ఉన్నాయి. డబుల్ కార్డ్స్ ఉన్నాయని, ఫేక్ ఉన్నాయని, లేకుంటే ఐటీ క్లెయిమ్ చేస్తున్నారని, కార్ ఉందని, బండి ఉందని, ఇల్లు ఉందని, రకరకాల కారణాలు ఉన్నాయి.
సో ఇప్పుడు రేషన్ కార్డులో సుమారుగా దేశవ్యాప్తంగా 40 లక్షల రేషన్ కార్డు రద్దయిపోయాయి. తెలంగాణలో 1,40,000 రేషన్ కార్డు రద్దయితే అటు ఏపీలో కేవలం 102 రేషన్ కార్డులు మాత్రమే, కేవలం 102 రేషన్ కార్డులు మాత్రమే రద్దయిపోయాయి. సో దీనిపైన ఇప్పుడు ప్రజలు కూడా కొంత తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా తీవ్రమైనటువంటి ఆందోళన గురే అవకాశం ఉంది. ప్రతి పథకంలో అటు అనారోగ్య బారిన పడితే రాజు ఆరోగ్యశ్రీ ఇచ్చినటువంటి ఈ పథకంలో కానీ, హెల్త్ స్కీమ్స్లో కానీ, ఇందిరమైల్లో కానీ, తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో కూడా ఈ రేషన్ కార్డ్ మ్యాండేట్. సో దీని నేపథ్యంలో 1,40,000 మంది తమ పథకాలని అందుకోవడానికి దూరం అవుతారు, అర్హత లేని విధంగా అవుతారు. సో మీ అభిప్రాయం ఏంటి? మీలో ఎవరిదైనా రేషన్ కార్డ్ కట్ అయిందా? సో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. రేషన్ కార్డ్ని పథకాలకి ముడిపెట్టడం, లేదంటే రేషన్ కార్డ్ని మ్యాండేట్ చేయడం, రేషన్ కార్డ్ని తొలగించడం మీరు ఎలా చూస్తారు? కామెంట్ చేయండి.